చోళప్ప స్వామి సమర్థని ఒక సామాన్య మానవునిగా భావించక సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి వారిగానే భావించి అనునిత్యము సేవించుకుంటూ ఆరాధిస్తూ స్వామివారికి నిత్యం పూజ చేస్తూ అభిషేకం చేస్తూ ఈ విధంగా నైవేద్యం పెడుతూ స్వామివారిని విధంగా అలంకరిస్తూ అతని జీవనాన్ని గడుపుతూ వచ్చాట చోళప్ప. ఆయన సేవ అంత గొప్పది. చోళప్ప అక్కలకోట మహారాజు కాలికి చాలా గొప్ప భక్తుడండి. ముందు ముందు మనము చరిత్రలోకి మనం ప్రవేశించినప్పుడు ఆయన భక్తి గురించి మనము ఇంకా బాగా తెలుసుకుంటాం. ఆయన ఎంత గొప్పవాడు అనే విషయము మనం గ్రహించడం జరుగుతుంది. కాబట్టి చోళప్ప ఇంట్లో ఆ విధంగా స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు ఆ విధంగా ఉండడం జరిగింది. ఇప్పుడు దీని తర్వాత మనము స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు మరి 1856 సంవత్సరంలో ఈ విధంగా స్వామి ప్రకటనమయ్యారు అనే విషయం చెప్పారు. అంటే ఆ అక్కలకోటలో చూపించినటువంటి ముందు ఆ ప్రకటమైన విషయాలు కొన్ని చెప్పుకున్నాం. మరి స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు ఈ అక్కలకోటకు రాక మునుపు ఎక్కడ ఉన్నారు, ఏమేమి చేశారు అనేటువంటి విషయము మనం ఇప్పుడు తెలుసుకుందాం. స్వామి సమర్థ అక్కలకోటకు రాక మునుపు భారతదేశంలో అనేక ప్రదేశాల్లో కనిపించేటండి ఆయన. నిజానికి మనము ఇది ఒక రూపము దాల్చారు కాబట్టి స్వామి అక్కడ కనిపించారు, ఇక్కడ కనిపించారు, అక్కలకోటకి రాకముందు భారతదేశంలో అనేక చోట్ల కనిపించారు అని మనం చెప్తున్నాం. కానీ ఆయన ఉన్నదే ఆయనండి, సర్వాంతర్యామి ఆయనే, అన్ని చోట్ల ఉన్నది ఆయనే అనేటి విషయం మనం మర్చిపోకూడదు. ఆయన లేని ప్రదేశం అంటూ లేదు, ఉన్నదే ఆయన, సర్వాంతర్యామి పరమాత్మయే, జగద్రూపముగా విశ్వరూపముగా కూడా దర్శింపచేస్తున్నది కూడా వారే అనేటువంటి విషయం మనం మర్చిపోకూడదు. కానీ మనం ఒక దేహాన్ని ధరించాం కాబట్టి స్వామి సమర్థ కూడా శరీరంతో కనిపించారు కాబట్టి మనము ఇలా అక్కలకోటలో ఆయన ప్రకటనమై కనిపించారు. అప్పుడు ఆయన చూశాం కాబట్టి, శరీరధారిగా చూశాం కాబట్టి మరి ఆయన రాకముందు భారతదేశంలో ఎక్కడెక్కడ ఉన్నారు అనేటి మనం చెప్పుకోవలసి వచ్చి చెబుతున్నాం తప్ప ఆ సర్వాంతర్యామి ఆ పరమాత్ముడు అంతటా ఉన్నది ఆయనే, ఆయన లేని ప్రదేశం అంటూ లేదు అనే విషయం మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. సర్వాంతర్యామి కాబట్టే ఆయన పరమాత్మ, మన అంతర్యామి, మనలో ఉన్నది, మన బయట ఉన్నది, వెలుపల ఉన్నది కూడా వారే అనేటువంటి విషయం మనం మర్చిపోకూడదు. కాబట్టి పరమాత్మ శ్రీ స్వామి సమర్థ దత్తాత్రేయ స్వామి వారు మరి అక్కలకోట రాక మునుపు భారతదేశంలో అనేక చోట్ల కనిపించారనేటువంటి విషయము మనము ఇప్పుడు చెప్పుకుంటున్నాం. హిమాలయాల్లో శ్రీ స్వామి సమర్థ నేపాల్ దగ్గర కనిపించారటండి. ఆయన నేపాల్ దగ్గర స్వామివారు హిమాలయ ప్రదేశాల్లో మరి శ్రీ స్వామి సమర్థ నేపాల్ దగ్గర ఆయన తిరుగుతున్నట్ట స్వామి సమర్థ ఒక ప్రదేశంలో. అక్కడ చిత్రం ఏమైందంటే అక్కడ స్వామి తిరుగుతున్న ప్రదేశంలో ఒక చైనీ దంపతులు కనబడ్డారు. మరి స్వామి సమర్థను చూసి వారు ఏమనుకున్నట్ట, ఈయనొక పిచ్చివాడులే అని అనుకున్నట్ట ఆ దంపతులు ఇద్దరు. అనుకుని స్వామి సమర్థని అసలు లెక్క చేయలేదు వారు. ఈయన ఏదో పిచ్చివాడు ఈ ప్రదేశంలో కనబడ్డారు అనుకున్నారు. కానీ ఆ దంపతులు అక్కడ స్వామి సమర్థ ముందే వారు ఇతను మతి లేనివాడు కదా, మరి ఇతనికి ఏమిటి అన్నట్టుగా అనుకొని ఆ దంపతులు ఇద్దరు కూడా స్వామివారి ముందే కామక్రీడలు చేయసాగారు. ఆ చైనీ దంపతులు స్వామి సమర్థ మరి ఆ దంపతులను చూసి ఏం చేశారట, వారి లింగములు, చైనీ దంపతుల యొక్క లింగములను వారు మారిపోయే విధముగా చేశారట ఆ దత్తాత్రేయ స్వామివారు. చూడండి ఎంత అద్భుతమో. మీరేమో పిచ్చివాడిగా భావించి వాళ్ళు ఈ దంపతులు ఇతన్ని లెక్క చేయకుండా వారు ఆ విధంగా చేస్తుంటే స్వామివారు ఏం చేశారు, ఆ చైనీ దంపతుల యొక్క వారి లింగములను మారిపోయే విధంగా చేశారట స్వామి సమర్థ. ఆ దంపతులు తర్వాత తెలుసుకొని స్వామి చరణాలను పట్టుకొని శరణు వేడారట, క్షమించమని. పొరపాటైంది స్వామి, మాకు తెలీదు, మరి మీరు ఒక మతిలేని వారిగా మేము భావించాము, పిచ్చివాడిగా భావించామే తప్ప మాకు ఈ పరిజ్ఞానం లేక మేము ఈ విధంగా ప్రవర్తించామే తప్ప మమ్మల్ని మా యొక్క అజ్ఞానాన్ని క్షమించమని వాళ్ళిద్దరూ కూడా స్వామివారి యొక్క చరణాల మీద పడి
శరణు వేరటం ద్వారా స్వామివారు ఆశీర్వదించడం జరిగింది. ఇలాంటి చమత్కారమే మరొక చోట కూడా స్వామి సమర్థ అక్కలకోటకి రాక మునుపు చూపించారటండి స్వామివారు. అది ఎక్కడ అంటే మహారాష్ట్రలో అంబాజోగై అనే ఒక పర్వతం ఉంది. అంబాజోగై అనే పర్వతం దగ్గర స్వామివారు కనిపించారు. ఇందాక ఎలాగైతే హిమాలయ ప్రదేశాల్లో కనిపించారో ఈ మహారాష్ట్రలో ఒకసారి స్వామివారు కనిపించారట. అంటే చూడండి, ఇందాక అక్కలకోట అన్నాం, ఇందాక నేపాల్ దగ్గర హిమాలయ పర్వతాలం, ఎప్పుడేమో మహారాష్ట్ర అంటున్నాడు. అన్ని చోట్ల ఉంది స్వామి కదండి, పరమాత్మయే కదా, దత్తాత్రేయ స్వామి వారే కదా. ప్రతి చోట ఉన్నది ఆ దత్తాత్రేయుడే, దత్తుడే కనబడుతున్నాడు అన్ని చోట్ల అనే విషయం మనం మర్చిపోకూడదు. ఇది ఎరుకలో ఉండాలి అనే విషయం మనం గ్రహించాలి. మరి అక్కడ ఈ మహారాష్ట్రలో మరి అంబాజోగై పర్వత ప్రాంతంలో స్వామివారు తిరుగుతున్నారు. అక్కడ ఒక యాదవ బాలిక స్వామి సమర్థను చూసిందండి. ఒక యాదవ బాలిక స్వామి సమర్థను చూసి స్వామి సమర్థని సేవించడం జరిగింది. మరి ఇలా సేవిస్తుంటే స్వామివారు ఆ యాదవ బాలికని అడిగారట ఒకసారి, అమ్మ ఎందుకు నువ్వు ఈ విధంగా సేవిస్తున్నావు, నన్ను ఏమిటి గల కారణం ఏమిటి అని ప్రశ్నించడం జరిగింది స్వామి సమర్థ. అప్పుడు ఆ బాలిక తన జీవితం గురించి చెప్పింట. ఏమని అంటే, స్వామి మా అమ్మ ఇక్కడ ఒక షావుకారు ఉన్నాడు, మరి ఆ షావుకారికి సంతానం లేదు, మరి మా అమ్మ డబ్బు కోసమని నాకు మగపిల్లవాడి వేషంగా వేసి ఆ షావుకారికి దత్తత ఇచ్చి ధనం తీసుకుంది స్వామి. నేను ఆ షావుకారింట్లో ఉంటూ ఉన్నాను. మరి ఆ షావుకారు ఒకసారి వివాహం చేయదలిచాడు. అతనేంటి బాలుడు అనుకుంటున్నాడు, ఈ మగవేషం వేయటం ద్వారా తన కొడుకుకి వివాహం చేయాలని అనుకుని సంబంధం చూసి అంత సిద్ధం చేసుకున్నాడు. అలాంటి సమయంలో నేను షావుకారికి నిజం చెప్పడం జరిగింది. మా అమ్మ ఈ విధంగా చేసింది కాబట్టి నేను ఆడపిల్లను, నాకు ఈ విధంగా వేషం వేయటం వల్ల నువ్వు మగవాడు అనుకుంటున్నావు, ఇప్పుడు నాకు సంబంధం తెచ్చావు, పెళ్లి చేస్తున్నావు అని ఉన్న సత్యాన్ని చెప్పడం జరిగింది. అప్పుడు షావుకారు కోపం వచ్చి నన్ను చంపేయమని ఆజ్ఞాపించాడు. మనుషుల చేత పంపించి నన్ను చంపేయమని ఆజ్ఞాపించాడు. మరి ఈ గండం నుంచి నన్ను తప్పించండి స్వామి అని ఆ యాదవ బాలిక స్వామి సమర్థని శరణు కోరిందండి. ఇప్పుడు వాళ్ళు వస్తారు కూడా, ఆ షావుకారు వాళ్ళు నన్ను చంపటానికి అనే విషయం కూడా చెప్పడం జరిగింది. మరి స్వామి సమర్థ ఆ యాదవ బాలిక యొక్క మనోవేదని గ్రహించి మౌనంగా కూర్చునున్న సమయంలో అక్కడ షావుకారు మరి ఇంకిద్దరు ముగ్గురు రావడం జరిగింది. ఆ షావుకారు వచ్చి ఆ పిల్లని చంపమని ఆజ్ఞాపించగానే చంపడానికి సిద్ధమవుతున్న సమయంలో స్వామి సమర్థ అప్పుడు ఒక మాట అంటారటండి. అప్పటి వరకు మౌనంగా ఉన్న స్వామి సమర్థ, ఈ బాలుడిని ఎందుకు చంపుతున్నావు అని అన్నారట. ఈ బాలుడిని ఎందుకు చంపుతున్నారు అని ఒక ప్రశ్న వేశారు స్వామి సమర్థ. అది వినంగానే అక్కడ షావుకారు వారితో వచ్చిన వారిని ఆ బాలికను చూడంగానే అక్కడ బాలిక కనబడలేదు, బాలుడే కనిపించాడు. స్వామి సమర్థ ఒక మాట అనేటప్పటికీ మరి అప్పటి వరకు ఆ యాదవ బాలికగా కనిపించినటువంటి ఆ బాలిక ఎప్పుడైతే తన మనోబాధని స్వామివారి ముందు చెప్పిందో, మరి షావుకారు మరి ఆ పిల్లని చంపడానికి వచ్చినప్పుడు అక్కడ స్వామివారి యొక్క ఆ వాక్శక్తి చేత అక్కడ బాలిక కనబడలేదు. ఎప్పుడైతే స్వామివారు ఈ విధంగా అన్నారో, ఈ బాలుని ఎందుకు హింసిస్తున్నారు అని షావుకార్ని అడిగిన వెంటనే మరి చూస్తే అక్కడ బాలుడు కనిపించాడు. ఆ షావుకారు ఆశ్చర్యపోయాట స్వామివారిని చూసి. ఎంత అద్భుతమైనటువంటి లీలండి ఇది. ఇందాకేమో మనం హిమాలయ ప్రాంతంలో స్వామి సమర్థ కనిపించినప్పుడు చైనీ దంపతుల గురించి తెలుసుకున్నాము. అక్కడ ఏ విధంగా స్వామివారు చూపించారు, మరి ఇక్కడ ఏ విధంగా స్వామివారు చూపించారు. ఇలాంటి లీలలు సాక్షాత్తు పరమాత్ముడికి తప్ప మరి మరి ఏ ఇతర మనుషులకి సాధ్యమండి కాదు కదా. సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి వారే ఆ విధముగా ప్రకటనమయ్యి చూపించినటువంటి లీలలు అవసరము వచ్చినప్పుడే
వారి యొక్క లీలను ప్రదర్శింపచేస్తున్నారు. అంటే భగవంతుడు ఉన్నాడు 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 అనేటువంటి సత్యాన్ని మనకి తెలియపరుస్తున్నారనేటువంటి విషయం మనం గ్రహించాలి. ఆపదలో ఉన్న వాళ్ళని రక్షించేవారు ఎవరండి? భగవంతుడు తప్ప. భగవంతుడే మనల్ని రక్షిస్తాడు అనేటువంటి విషయం కూడా మనము ఇలాంటి లీలల ద్వారా మనము తెలుసుకోవాలి, గ్రహించాలి. అందుకనే స్వామి సమర్థ అక్కలకోటకి రాక మునుపు అనేక ప్రాంతాలలో భారతదేశంలో అనేక చోట్ల ఇలాంటి చిత్ర విచిత్రములైనటువంటి లీలలను ప్రదర్శింపజేశారనే విషయం మనము గుర్తుపెట్టుకోవాలి. అలాగే స్వామి సమర్థ హిమాలయ ప్రాంతంలో ఉన్నప్పుడే ఒక గుహ దగ్గర ఇద్దరు మహర్షులతో మాట్లాడుతున్నట్టండి. స్వామి సమర్థ గుహ దగ్గర నిలబడి హిమాలయ ప్రాంతంలోనే ఇద్దరు మహర్షులతో మాట్లాడుతూ ఉన్నారు స్వామి సమర్థ. మరి అలా మాట్లాడే సమయంలో అక్కడ 2 పెద్ద పులులు వచ్చేటండి స్వామి దగ్గరికి. మరి సామాన్యమైనటువంటి మానవుడు అక్కడ నిలబడి ఉంటే 2 పెద్ద పులులు వస్తే నిలబడగలగవా అండి? మనం నిలబడతామా? వెంటనే పరిగెడతాం పెద్ద పులిని చూస్తే. అందులో ఒకటి కాదు, 2 పెద్ద పులులు వచ్చాయి అక్కడ. స్వామి నిబ్బరంగా ఆ పెద్ద పులుల వైపు చూస్తూ నిలబడ్డట. ఆ రెండు పెద్ద పులులు ఆ స్వామి ముందర వచ్చి నిలబడ్డాయి. స్వామి పెద్ద పులులతో మాట్లాడారట అండి. చిత్రం చూడండి. ఏమనంటే, మీరు ఇక్కడికి రావడానికి గల కారణం ఏమిటి అని ప్రశ్న వేయటం జరిగింది స్వామి సమర్థ. ఆ పులులతో మీరు ఇక్కడ రావటానికి గల కారణం ఏమిటి అని అడిగారట స్వామి. అప్పుడు ఆ పెద్ద పులులు స్వామిని చూసి, స్వామి మరి మాకు ఈ జన్మ ఎందుకు లభించింది? మేము ఎందుకు ఈ విధంగా పెద్ద పులులుగా ఇక్కడ రావటం జరిగింది? ఇది తెలుసుకోవటానికే మీ దగ్గరకు వచ్చాం స్వామి అని ఆ పులులు చెప్పడం జరిగింది. చూడండి, పెద్ద పులిని చూస్తేనే భయపడి పారిపోతాం. మరి అక్కడ సాక్షాత్తు పరమాత్ముడే ఉన్నాడు. అన్ని జీవులను సృష్టించిన పరమాత్ముడి ముందు పెద్ద పులి ఏం చేస్తుందండి? సృష్టించిందే ఆయన. సకల జీవులను, జీవరాశులను అన్నిటినీ సృష్టించినటువంటి ఆ పరమాత్మయ్య అక్కడ స్వామి సమర్థ దత్తాత్రేయ స్వామి వారు స్వామి సమర్థ రూపమున నిలబడి ఉండగా, మరి ఆ క్రూరమైనటువంటి భయంకరమైనటువంటి ఆ పులులు స్వామిని ఏమి చేయగలవు అనేది మనం గ్రహించాలి. ఇక్కడ అదే జరిగింది. వారి యొక్క పూర్వజన్మ ఎందుకు మాకు ఈ విధంగా జరిగింది స్వామి, మేము పులులుగా ఎందుకు ఈ విధంగా రావడం జరిగింది అనేటువంటి విషయము ఆ పులులు స్వామివారిని, దత్తాత్రేయ స్వామివారిని అడగడం జరిగింది. అప్పుడు స్వామి సమర్థ చెప్తాట పెద్ద పులులకి, మీరు పూర్వజన్మలో జ్ఞానులైనప్పటికీ అహంకారము చేత సాధువులను, బ్రాహ్మణులను మీరు హింసించారు అనేటువంటి సత్యాన్ని బయటపెట్టారట స్వామివారు. నిజానికి వాళ్ళకి జ్ఞానులే. అంటే మనకి ఏ కొద్ది జ్ఞానము మనకి సంపాదించుకున్నా మనిషికి తెలియకుండా అహంకారం అనేది విజృంభిస్తుంది. అదొకటి విషయం కూడా మనం గ్రహించాలి. లోనున్నటువంటి ఆ అహంకారం అనేది మొలకెత్తుతుంది. కాబట్టి మనము కొంచెం జ్ఞానం సంపాదించుకునేటప్పటికీ మా అంతవారు లేనట్టుగా మనం ప్రవర్తిస్తుంటాం. ఇది ఎప్పుడు పనికిరాని విషయం కూడా మనం గ్రహించాలి. చూడండి, మరి ఆ పూర్వజన్మలో ఇప్పుడు ఆ కనబడినటువంటి ఆ 2 పులులు కూడా పూర్వజన్మలో గొప్ప జ్ఞానులుట. వారి ఆ జ్ఞానులైనప్పటికీ కూడా అహంకారం వలన వాళ్ళు కనిపించిన సాధువులని, బ్రాహ్మణులని హింసించడం ద్వారా బ్రాహ్మణ జన్మ, ఉత్తమమైనటువంటి ఆ జన్మ పోయి మరి మృగాలుగా పుట్టారు అనేటువంటి విషయం మనం గ్రహించాలి. పెద్ద పులులుగా జన్మించారు మరు జన్మలో. అంటే ఉత్తమమైన జన్మ నుంచి అధమ జన్మానికి వాళ్ళు వచ్చారనేటువంటి విషయం మనం గ్రహించాలి. అందువలన మీకు ఈ విధంగా శిక్షింపబడుతున్నారు అని ఆ పెద్ద పులులకి స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు చెప్పడం జరిగింది. దత్తాత్రేయ స్వామి వారు చెప్పడం జరిగింది. ఈ కారణము చేత మీరు పెద్ద పులులుగా పుట్టారు అని చెప్పడం జరిగింది. అంత అక్కడితో ఆగలేదు స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు. రాబోయే జన్మ గురించి కూడా పులులకు చెప్పారటండి. సరే, మీరు పూర్వజన్మలో ఈ విధంగా చేశారు కాబట్టి ఇప్పుడు ఈ విధంగా అయ్యారు, కానీ మీరు రాబోయే జన్మలో మీరిద్దరూ మళ్ళీ బ్రాహ్మణులుగా పుట్టి జ్ఞానులైతారు అనేటువంటి విషయము చెప్పడం జరిగింది. భక్తితో మీరు సేవలు చేస్తూ ఉంటారు అని ఆశీర్వదించట స్వామివారు. పూర్వజన్మలో చేసిన తప్పుని
వేలెత్తి చూపడమే కాకుండా రాబోయే జన్మలో కూడా మీరు మంచి బ్రాహ్మణులుగా మళ్ళీ పుడతారని మళ్ళీ ఆశీర్వాదం ఇచ్చి స్వామి అనుగ్రహం ఇచ్చారట ఆ పెద్ద పులులకి. ఇది ఒక లీల. స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు దత్తాత్రేయ స్వామి వారు చూపినటువంటి మరొక అద్భుతమైనటువంటి లీల. హిమాలయస్లో ఉన్నటువంటి గుహ దగ్గర పెద్ద పులులతో మాట్లాడి చూపించినటువంటి లీల ఇది. మరి హరిద్వార్లో స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు 2 బ్రాహ్మణులకు కనిపించారటండి. మరి వారు ఆ 2 బ్రాహ్మణులు కూడా వారికి ఉన్నటువంటి పరిజ్ఞానంతో అహంకారంతో ఎంతోమందిని బాధ పెడుతూ ఉన్నారట వాళ్ళు. అలా ఒక బాధ పెడుతూ పైపెచ్చు దొంగతనము చేస్తూ చివరికి అవసరమైతే ప్రాణాలు కూడా తీసే విధంగా వారు ప్రవర్తిస్తూ వచ్చారట వాళ్ళు. ఆ 2 కూడా స్వామి సమర్థ హరిద్వార్లో ఉన్నప్పుడు జరిగినటువంటి లీల ఇది. మరి వారి యొక్క పాపకృత్యములను ఎవరు కూడా ఆపలేకపోయారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ విధంగా చేస్తుంటే కూడా ఎవరు కూడా వారి జోలికి పోయి వారిని ఆపాలనే ప్రయత్నం చేయలేకపోయారు. ఎందుకంటే అంత హింసాత్మకముగా వారు ప్రవర్తిస్తూ ఉన్నారనే విషయం మనం గ్రహించాలి. అలాంటి బ్రాహ్మణులకి ఈ విధంగా తప్పులు చేయటం ద్వారా తప్పులను చూసి శిక్షించేవాడు పరమాత్మయే కదండి. వారి యొక్క చర్యలకు భయపడి మానవుడు చేయలేకపోయినప్పటికీ కూడా ఆ తప్పించుకోలేడు అనే దానికి నిదర్శనము భగవంతుడే. భగవంతుడు వారికి తప్పకుండా శిక్ష వేస్తాడు అనే విషయం మనం మర్చిపోకూడదు. కాబట్టి మనం చూసి ఇక్కడ కూడా అలాగే జరిగింది. ఆ 2 యొక్క ప్రవర్తన వారి యొక్క చర్యలను చూసి పరమాత్ముడు ఆ భగవంతుడు వారిద్దరికి కూడా కుష్ఠవ్యాధి కలిగించారట. వాళ్ళిద్దరికి కుష్ఠవ్యాధి చేత శిక్షింపబడ్డారు వాళ్ళిద్దరూ అనేటువంటి విషయము మనం గ్రహించాలి. వారి పూర్వజన్మంలో పుణ్యం కూడా చేసి ఉంటారు కదా. మరి ఇప్పుడు ఈ విధంగా చేసినప్పటికీ వారి పూర్వజన్మలో పాపపుణ్యాలు 2 కూడా ఉంటాయి కదండి. వారి పూర్వజన్మలో చేసిన పుణ్యం ఫలితముగా మరి స్వామి సమర్థను వాళ్ళు దర్శించుకోవడం జరిగింది. చిత్రం ఇక్కడ హరిద్వారులో ఈ స్వామి సమర్థను వారు దర్శించుకోవడం జరిగింది. అంత పాపకృత్యములు చేసినప్పటికీ మరి పూర్వజన్మలో కర్మానుగుణముగా కర్మ ఫలితముగా వారు చేసుకున్నటువంటి మంచి పనుల ద్వారా పుణ్యము ద్వారా మరి హరిద్వారులో దత్తాత్రేయుని అవతారమైనటువంటి స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారిని దర్శించడం జరిగింది. ఆ 2 బ్రాహ్మణులు కూడా వారు స్వామి సమర్థన సామాన్యమైనటువంటి మానవులు కాదని గ్రహించి వారి చరణాల మీద పడి వేడుకున్నారటండి. మరి మా యొక్క పాపాలని క్షమించండి స్వామి, మా యొక్క ఈ కుష్టు వ్యాధి ఇలా బాధపడుతున్నాం మేము ఇద్దరమని శరణు కోరారట. ఆ 2 బ్రాహ్మణులు కూడా స్వామివారి యొక్క చరణాలను పట్టుకొని మరి స్వామివారు దయామయుడు కరుణామయుడు అంటేనే భగవంతుడు కాబట్టి వారి స్పర్శ వారి యొక్క హస్తము చేత వారిద్దరిని తాకగానే వారి యొక్క పాప ప్రక్షాళనలయ్యి వారికి ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఆ కుష్టు వ్యాధి కూడా తొలగిపోయింది. చూసారా, స్వామి యొక్క గురుస్పర్శ ఆ విధంగా ఉంటుంది. గురుస్పర్శ చేత అనేకమైనటువంటి పాపాలు కూడా ప్రక్షాళన అవుతాయి అనేటువంటి విషయము మనము ఈ హరిద్వార్లో ఈ 2 బ్రాహ్మణులకు జరిగినటువంటి ఈ విషయము ద్వారా మనం గ్రహించాలి. అంటే గురువు ఎంత గొప్పవారో అనేటువంటి గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, ఇది ముఖ్యమైనటువంటి విషయము. గురువు సాక్షాత్తు పరమాత్ముడే, భగవంతుడే అనేటువంటి విషయం మనం మర్చిపోకూడదు. ఆ గురువుని ఎవరైతే పట్టుకున్నాడో సాక్షాత్తు పరమాత్ముని పట్టుకున్నట్టే అనేటువంటి విషయం మనం గ్రహించాలి. కాబట్టి గురు స్పర్శ చేత మనకి అనేకమైనటువంటి పాపాలు మన కర్మలు కూడా ప్రక్షాళన అయిపోతాయి అనేటువంటి విషయము మనము ఈ 2 బ్రాహ్మణులు హరిద్వార్లో జరిగినటువంటి లీల ద్వారా మనము తెలుసుకోవాలి, గ్రహించాలి. ఈ హరిద్వార్లోనే స్వామివారు ఉన్న రోజుల్లో మరొక అద్భుతం కూడా జరిగింది. అక్కడ ఇంకొక బ్రాహ్మణుడు గర్వంతో చలామణి అవుతున్నట్టండి హరిద్వార్లో మరొక బ్రాహ్మణుడు. మరి స్వామి సమర్థని ఆ బ్రాహ్మణుడు చూసి స్వామి సమర్థనే ప్రశ్నించడం జరిగింది. మీరు ఎక్కడి నుంచి వచ్చారని అడిగాట ఆ బ్రాహ్మణుడు. చిత్రం చూడండి,
స్వామి సమర్థని, మీరు ఎక్కడి నుంచి వచ్చారు స్వామి అనేటువంటి ప్రశ్న వేసేట ఆ బ్రాహ్మణుడు. స్వామి సమర్థ వెంటనే ఆ బ్రాహ్మణుడి యొక్క పూర్వజన్మలో చేసినటువంటి పాపపు చిట్టా అంతా కూడా బయటకు తీశారట ఆయన. స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు చూడండి ఎంత అద్భుతమైనటువంటి విషయము. తీసి ఆయన పూర్వజన్మలో అతడు మద్యపానం బాగా సేకరించేవాడు, అలాగే స్త్రీ వ్యామోహం చెందినవాడు, అంటే దుర్గుణాలతో ఉన్నటువంటి వ్యక్తి అతను. ఈ బ్రాహ్మణుడు పూర్వజన్మలో దుర్గుణాలతో బాగా మద్యపానానికి ఎక్కువ బానిసైపోయేవాడు, అలాగే స్త్రీ వ్యామోహంకి ఎక్కువగా బానిసైపోయేవాడు, అలాగే అనేకమైనటువంటి ఘోరమైనటువంటి పాపకృత్యాలు కూడా చేసేట ఆయన పూర్వజన్మలో. స్వామి సమర్థ అతని పూర్వజన్మ యొక్క చిట్టాలంతా కూడా బయట తీసి చెప్తున్నాడు ఆ బ్రాహ్మణుడికి. ఈ విధంగా ఈయన వివరం అడిగితే ఆ బ్రాహ్మణుడి యొక్క వివరం అంతా కూడా స్వామి సమర్థ కళ్ళకి కట్టినట్లుగా చూపించారట. స్వామి ఇంతటి ఘోరమైనటువంటి పాపకృత్యములు చేయడం ద్వారా అప్పుడు అక్కడ హస్తినాపురం రాజు అక్కడ ఇతనిని ముక్కు అలాగే తలను ముక్కు కోయించి తలను కూడా పాల్గొట్టేటండి. అంత పాపకృత్యాలు చేసేట ఆయన చిట్టా అంతా బయట తీసి స్వామి సమర్థ చెప్పడం జరిగింది. మరి చిత్రం ఏంటంటే ఆ పై జన్మలో కొన్ని మంచి పనులు చేయటం ద్వారా మళ్ళీ ఈయన మరి బ్రాహ్మణుడిగా పుట్టడం జరిగింది ఇక్కడ. మరి పూర్వజన్మలో ఇంత పాపకృత్యాలు చేసినప్పటికీ, మరి హస్తినాపుర రాజు ద్వారా శిక్షింపబడినప్పటికీ, మరి మరుజన్మలో పాపకృత్యం చేసిన వాడు మళ్ళీ బ్రాహ్మణుడిగా ఎందుకు పుట్టాడంటే ఆ పై పూర్వజన్మలో అతను కొన్ని మంచి పనులు పుణ్యకార్యములు చేయడం ద్వారా తిరిగి అతను బ్రాహ్మణుడిగానే పుట్టాడు అనేటువంటి విషయం మనం ఇక్కడ గ్రహించాలి.